వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మా యొక్క ఇన్స్టిట్యూట్ తరపున మన యూట్యూబ్ ఛానల్లో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అందులో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి. దీంట్లో మనకి ఎంసెట్లో 2 క్వశ్చన్స్ అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇందులో ఫస్ట్ బేసిక్గా ఇది ఈ యొక్క వీడియోస్ని మీరు 1 ఇయర్ టార్గెట్గా పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే కనుక, అంటే ఇప్పుడు 2025లో రాసేటువంటి వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఈ 1 ఇయర్ స్పాన్లో మీకు ఎంసెట్ సిలబస్ మ్యాక్సిమం కవర్ అవటం జరుగుతుంది, ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక. సో ఇక్కడ ఫంక్షన్స్లో మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే బేసిక్స్ నుంచి చెప్తాము. సో దట్ ఈస్ ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అసలు ఆర్డర్డ్ పెయిర్ అంటే సపోజ్ మీకు మనకు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేటువంటి కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్ని లొకేట్ చేయాలి. సపోజ్ 1, 2 1, 2 ఇదేంటి, దీని యొక్క యాక్చువల్ లొకేషన్ ఒక ప్లేన్లో దాని యొక్క యాక్చువల్ లొకేషన్. సో ఇది కూడా మనకి ఆర్డర్ పెయిర్ గానే ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఏ అండ్ బి అనేటువంటి ఒక సెట్ అనేది తీసుకుంటాం. సెట్ అంటే మీరు 10th క్లాస్ లెవెల్ వరకు చూసుంటారు సెట్స్. ఓకే, సో ఇలా ఈ యొక్క సెట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో నౌ లెట్ ఏ అండ్ బి ఆర్ ద సెట్స్. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్ స్మాల్ ఏ అనుకోండి, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్ స్మాల్ బి అనుకుంటే దట్ మీన్స్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు సబ్సెట్ ఆఫ్ ఏ, క్యాపిటల్ ఏ, అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ బి అయితే దెన్ ఏ కామా బి ఈజ్ కాల్డ్ యాజ్ ద ఆర్డర్ పెయిర్ అంటారు. ఏ కామా బి అనే దాన్ని ఆర్డర్ పెయిర్ అంటారు. సపోజ్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ 1, 2 ఉంది, నెక్స్ట్ 3, 4 ఉంది. సో ఇలా ఏది తీసుకుని ఏ కామా బి కావచ్చు, లేదంటే ఏ కామా 3 కావచ్చు, లేదా ఏ కామా 4, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్డర్ పెయిర్ గానే ట్రీట్ చేస్తాం. ఈ యొక్క పెయిర్ లో ఫస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమంటారంటే ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆర్డర్డ్ పెయిర్, ఇది ఫస్ట్ కాంపోనెంట్. నెక్స్ట్ బిని ఏమంటారంటే సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆర్డర్ పెయిర్. ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆర్డర్ పెయిర్ అండ్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆర్డర్ పెయిర్. సపోజ్ మనకి 2 ఆర్డర్ పెయిర్స్ ఉన్నాయి. సపోజ్ A1, B1 అని ఒక పెయిర్ ఉంది. అలానే A2, B2 అనేటువంటి ఒక పెయిర్ ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా ఈక్వల్ పెయిర్స్ అని ఎప్పుడు ట్రీట్ చేయొచ్చు అంటే A1, B1 ఈక్వల్ టు A2, B2. అంటే 2 ఆర్డర్ పెయిర్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి అంటే కంపల్సరిగా దాని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. A1 ఈక్వల్ టు A2 అవ్వాలి, B1 ఈక్వల్ టు B2 అవ్వాలి. సో మనకి ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్లో మనకు బేసిక్ తెలియాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఆర్డర్ పెయిర్ అనేది తెలియాలి. అంటే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్, ఇంకో సెట్లో ఉన్నటువంటి ఇంకొక ఎలిమెంట్, అలా తీసుకున్నటువంటిదే మనకి ఆర్డర్ పెయిర్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ తెలియాల్సినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్ ఇది సపోజ్ రెండు సెట్స్ ఏ బి, రెండు సెట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి కార్టీషియన్ ప్రొడక్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏ క్రాస్ బి అనమాట. ఏ క్రాస్ బి. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. దెన్ ఏ కామా బి అండ్
A is belongs to subset of A and B is a subset of B is called as a Cartesian product of A and B. ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనేటువంటి సెట్ కింద 1 2 3 అనేటువంటి ఒక సెట్ అనేది తీసుకున్నారు. బి ఈక్వల్ టు ఒక సెట్ ఎక్స్ వై అనేటువంటి సెట్ తీసుకున్నారు. దీనికి ఇప్పుడు నేను కార్టీషియన్ ప్రొడక్ట్ చేయాలి, ఏ క్రాస్ బి చేయాలి. అంటే ఈ ఉన్నటువంటి పాసిబిలిటీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పెయిర్స్ ని మనం తీసుకురాగలుగుతామో అన్ని నెంబర్ ఆఫ్ పెయిర్స్ తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఒక పెయిర్ అయింది 1 ఎక్స్. నెక్స్ట్ అలానే 1 వై. నెక్స్ట్ అలానే 2 ఎక్స్. నెక్స్ట్ 2 వై. నెక్స్ట్ 3 ఎక్స్ అండ్ 3 వై. సో ఇలా నెంబర్ ఆఫ్ పెయిర్స్ అనేవి మనం ఇక్కడ రాయటం జరిగింది. సో ఇది ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి. అదే మీకు బి క్రాస్ ఏ గనక చేయాలి అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ బి అండ్ ఏ చేయాలి. సో బి అండ్ ఏ చేయాలి అంటే ఫస్ట్ మీరు బి అనేటువంటి సెట్ని తీసుకోవాలి. బి అనేటువంటి సెట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇదే x, 1 అవుతుంది అండ్ x, 2 అవుతుంది అండ్ x, 3 అవుతుంది. నెక్స్ట్ y, 1 y, 2 అండ్ y, 3. సో ఇలా కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది చేస్తాం. సో బి క్రాస్ ఏ. నెక్స్ట్ సేమ్ సేమ్ ఒకే సింగిల్ సెట్ తీసుకున్న ఏ క్రాస్ ఏ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఏ క్రాస్ ఏ చేసేటప్పుడు ఏమవుతుంది, 1 ఇక్కడ ఏ అనేటువంటి సెట్ మళ్ళా అదే ఏ అనేటువంటి సెట్తో మనం క్రాస్ అనేది చేయాలి. ఓకే. సో హియర్ 1, 1 and 1, 2 1, 3. So similarly 2, 1 2, 2 2, 3. అలానే 3, 1 3, 2 3, 1 3, 2 3, 3. సో టోటల్ ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటా వచ్చాం. 2, 1 2, 2 3 సేమ్. సో లైక్ దట్ సేమ్ అలానే బి క్రాస్ బి అయినా కూడా మనం చేయొచ్చు. బిని బితోనే అంటే x, y తోనే మరలా చేసుకుంటూ రావాలి. కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకే. సో ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్ ఏంటి అంటే, ఒక నోటెడ్ పాయింట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ నాన్ ఎంటీ సెట్స్. ఏ అండ్ బి చేసేటప్పుడు ఏ క్రాస్ బి విల్ నాట్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ. కార్టీషియన్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ అండ్ బి సెట్స్ తీసుకున్నప్పుడు ఏ క్రాస్ బి విల్ నాట్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ. నెక్స్ట్ ఈ రెండు సెట్స్లో ఏ గాని బి గాని ఏదైనా ఒక ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఓకే. ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ సెట్స్ ఏ అండ్ బిలో ఏదైనా ఒక సెట్ అనేది మీకు ఎంటీ సెట్ అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో ఎంటీ సెట్ అవుతుంది. ఏ క్రాస్ బి ఆల్సో ఎంటీ సెట్ అంటే మనం కార్టీషియన్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఎంటీ సెట్ ఉంటే గనక ఆ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ కూడా మీకు ఎంటీ సెట్టే వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఫండమెంటల్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ రిలే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్. ఆర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఆర్ ప్లస్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ క్యూ అంటే ఇక్కడ ఈ టర్మ్స్ మనకు ఉపయోగపడతాయి అందుకే చెప్తున్నాను. దట్ ఈస్ క్యూ అంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అన్నమాట. అలానే క్యూ ప్లస్ అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్
సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అలానే ఎన్ ఎన్ వచ్చేసరికి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ అని ఇస్తే గనక దట్ ఈస్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అలానే జెడ్ జెడ్ అనేది కనుక ఇస్తే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నమాట. ఇంటీజర్స్. సో ఇలా ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ లో అడిగేటువంటి క్వశ్చన్స్ కి హెల్ప్ అవుతాయి. సో కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఆర్ అంటే రియల్ నెంబర్స్, ఆర్ ప్లస్ అంటే పాజిటివ్ రియల్, క్యూ అంటే రేషనల్, క్యూ ప్లస్ అంటే పాజిటివ్ రేషనల్ నెంబర్స్, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, జెడ్ అంటే ఇంటీజర్స్. సో ఇది ఫంక్షన్స్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. దీనికి సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ మీకు కావాలి అంటే గనక ఈ యొక్క వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్ లో మీకు మన ఛానల్ యొక్క వాట్సాప్ యొక్క ఛానల్ లింక్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ ఛానల్ గనక మీకు ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ 26 ఎంసెట్కి టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈ యొక్క వీడియోస్ అనేది హెల్ప్ఫుల్ అవ్వటం జరుగుతుంది. ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.